ఫస్ట్ టైం చేస్తాం సార్ స్టేట్ లో పాడి పెళ్లి పశువులు వైట్ పశువులు సార్ ఇవేమో షీప్ లూజ్ కుండలో కూర్చొని పెద్దగా పౌడర్గా ఉంటుంది साइड बेटा डलेन मैडम अच्छा कैसा हो गया सर सर ఇక్కడ సార్ సైడ్ కొండ అన్న కొంచెం సైడ్ కొన్నా కరెంటు కేసీఆర్ ఎట్లా చేయగలిగాడు మరి గతంలో ఉన్నటువంటి మీరు ఎందుకు చేయలేకపోయారు గ్రామస్తులు వద్దారా 24 గంటల కరెంటు మనకి ఇస్తాంటే వద్దామా అన్నా ఎవరన్నా వద్దని నేను వద్దని ఎవరన్నా అడిగినరా రైతు బంధు మరి రైతు బీమా రైతు బంధు ఎకరానికి మరి 2 పంటలకు కలిపి 10,000 ఇస్తా అంటే వద్దామా మనం వాళ్ళ తెలివంతా ముఖాలలో ఉంటుంది వాళ్ళ ఆలోచన అంత ఏంటంటే నేను బాగుండాలి నా బంధువులు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి కేసీఆర్ గారు ఏమంటారు
నా ప్రజలు బాగుండాలి, వాళ్ళే నా బంధువులు, ఏది చేసినా వాళ్ళకే చేయాలని కేసీఆర్ గారు. ఇక మన ఊళ్ళో ఎట్లుందంటే 365 రోజులు చనిపోయినోడు అంటే 2 రోజులకు మా ఊళ్ళు గ్రామంలో ఎవరో చనిపోయిందని చెప్తే 50,000 ఇచ్చిపోయాడు. హాస్పిటల్కి వస్తే 1,00,000 రూపాయలు ఇచ్చిండు. పెళ్లి ఖర్చులో కడిగితే 1,00,000 ఇచ్చిండు. మరి ఇక్కడ రోజు పెట్టినోడు ఎక్కడ పోవాలి? రోజు మన గురించి పట్టించుకునేటోడు ఎక్కడ పోవాలి? ఇక మన ఊళ్ళల్లో గ్రామాలలో మాట్లాడుకుంటూ అమ్మలక్కలు అన్నదమ్ము. నేనేమంటా అంటే ఈ జీవితంలో మొదలు కావాల్సిన ఈ 2. ఒకటేమో కరెంటు, రెండేమో నీళ్లు. మరి ఇది సాధించడమే కాకుండా సాగునీరు కూడా. అంటే పల్లెలు ఇంత పచ్చబడి ఉన్నాయి ఇక్కడికి చూస్తుంటే మరి ఇంత సంతోషం అనిపిస్తుంది. రెండోది కొంతమంది ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మూర్ఖులు అక్కడొక్కడు ఇక్కడొక్కడు మోపై చెప్తా ఉన్నారు. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, మీరు ఈ గ్రామంకి మత్స్యకారులు ఉన్నారు. ఈ పెద్ద చెరువుకు చేపలేనికి ఇప్పుడే వచ్చినామా మేము? చేపలు ఈ సంవత్సరం వేస్తుందా? అంతో ముందు వేసిరా? మీరు చెప్పండి. మేము వచ్చినా రాకుండా చేపలు వేసినా లేదా? కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు. వాడు ఏం చెప్తాడంటే ఇప్పుడు చేపలు వస్తాయి, గొర్రెలు వస్తాయి అని మాట్లాడుకుంటారు కొంతమంది మూర్ఖులు. వాళ్ళకి నిలవదు ఏంటంటే ఇప్పుడే జగదీష్ అన్న చెప్పినట్టు ఈ ఫ్లోరోసిస్ బాధ ఎన్నెన్నో మీకు అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. మరి ఇప్పుడు ఎవరు పరిపాలన చేశారు? ఎవరు జిల్లాల మంత్రిగా ఉన్నారు? ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది? మరి ఆ రోజు సోయి లేదా? ఈ ఫ్లోరోసిస్ బారిన పడి ఎంతో మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని అంగవైకల్యం పొంది వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుండ్రో మరి ఇప్పుడు కొత్తగా చూసిందా? మరి ఇదే కేసీఆర్ గారు ఎట్ట చేయగలిగారు, మీరు ఎట్ట చేయలేదు? మీకు వారు ఉద్యమ కాలంలో అనేక సందర్భాలలో వారి స్పీచ్లు మీరు చూసింది. కానీ చాలా మందికి అనుమానం ఉంటే ఇవన్నీ జరుగుతాయా, ఎట్ట జరుగుతాయి అనేటువంటి. అసలు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందా అని అనుమానం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. కులవృత్తులని మనం ప్రోత్సహించాలి. దానికి పునర్వైభవం రావాలని వారి కల్పన. మరి ఆ ఉద్యమ నేపథ్యంలో సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే మీకు అందరికీ తెలుసు 8 సంవత్సరాలు అవుతుంది మన ప్రభుత్వం వచ్చి. ఏమి జరిగింది అని ఒకసారి ఆలోచన చేస్తే మరి 65 సంవత్సరాలలో ఏం జరిగింది, ఈ 8 ఏళ్లలో ఏం జరిగిందో మీరే సాక్ష్యం. వేరే వాళ్ళు ఎవరు సాక్ష్యం అక్కర్లేదు. మీ గ్రామాలలో మీరే సాక్ష్యం. ఈ 2014 ముందు ఏ రోజన్నా 24 గంటల కరెంట్ వచ్చిందా ఒక్కసారి చేయించి చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఎప్పుడన్నా మనం చూసినామా? మొన్న ఇక్కడ కేంద్ర హోంమంత్రి గారు వచ్చింది. మీరు కూడా టీవీలో పేపర్లో చూసేది ఆయన ఏం మాట్లాడిండు. ఊరమేమో ఏదేమో ఇది చేయలే అది చేయలే అని మాట్లాడి. నేను సరేరా అయినా మేము ఇది చేస్తామో అది చేస్తామో, నువ్వేం చేసినావు మనం చెప్పిపోయినావు అని అడుగుతుంది. నీ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క పనైనా చేసినావు ఈ గ్రామంలో? మేము ఇది చేసిపోయినామని ఏమని చెప్పిండా? ఏమన్నా చెప్పిండా? కూడా చెప్పలే. ఓన్లీ రావాలి, తిట్టాలి, పోవాలి, టైంపాస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంటే మన గ్రామాలంటే ప్రతి ఒక్కరికి టైంపాస్ అయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాలు వారిని పైకి తీసుకురావాలనేటువంటి సంకల్పం. నేను అడుగుతా, గొల్ల కుర్మలు మన గుర్రు కావాలని సీఎం అడిగిన రాయవరైనా? ఎవరైనా అడిగిన కేసీఆర్ గారిని గొల్ల కుర్మలు
గొర్రెలు కావాలని మరి ఆయన చేసే కదా. మత్స్యకారులు ఎవరైనా అడిగిందా ఫ్రీగా చేప ఇయ్యాలని ఎవరైనా అడిగినామా మనం? మరి చేస్తుంటా? మనసు ఉండాలి, చేయాలనే గొప్ప సంకల్పం ఉండాలి. నా గ్రామాలు బాగుపడాలి, నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నా రాష్ట్రం బాగుండాలి అనేటువంటి నాయకత్వానికి మరి ఒక పెద్ద కనబడతా ఉంది. వాస్తవానికి ఒక 60 సంవత్సరాల క్రితం ఇక్కడికి మనం పరిస్థితి ఉండేది కాదు. దాదాపు 30 సంవత్సరాలు అధికారులు మరి ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములకు అన్న చెల్లెళ్లకు ఈ ప్రభుత్వం మీకోసమే ఉంటుంది, నిరంతరంగా మీకోసమే పనిచేస్తారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రస్తుత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాజుల అంజయ్య గారు వివిధ గ్రామంలో ఈ పెద్ద చెరువులో చేపలను వదలడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మిత్రులు, తెలంగాణ రాష్ట్ర పాడి పంచమండలి శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కార్యక్రమ అతిథులు పెద్దలు రాజ్యసభ సభ్యులు బడుల లింగయ్య యాదవ్ గారు, పెద్దలు శాసన మండలి సభ్యులు అదేవిధంగా మిత్రుడు బాలరాజు యాదవ్ గారు, మిత్రులు బండ ప్రకాష్ గారు, కమిషనర్ గారు మల్లయ్య గారు, మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారు, మదర్ డైరీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు, 50 సంవత్సరాల క్రితం అయిపోయి మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయతో ఈ గర్వాల తర్వాత ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతంలో మనం పచ్చదనాన్ని చూస్తాం. అంతేకాదు ప్రత్యేకించి మునుగోడు ప్రాంతం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒక దారుణమైన బాధ అనుభవించింది. అది దేవుడిచ్చిన శాపం కాదు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే వస్తుంది అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితిలు హెచ్చరించినా పట్టించుకోలేదు అలాంటి పాలకవర్గాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ తాలూకాలు ఉన్నాయి. ఇక్కడ మీ దురదృష్టవశాత్తు భూగర్భ జలాలు అడుగంటి పోతా ఉంటే ఆ ప్రాంత ప్రజలు నీళ్ళని ఎత్తుక్కుంటూ పాతాల్లోకి పోయినారు. వారి భగీరథ ప్రయత్నం చేస్తే కూడా వచ్చే నీళ్లు విషయంతో వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏ రాష్ట్రంలో ఎక్కడో దేశంలో కొన్ని గేదెలకు కొన్ని జీవాలకు రోగాలు వస్తే మనం ముందు జాగ్రత్త చర్య కింద మరి గ్రామాన్న వ్యాక్సిన్లు ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం. మరి మా డైరెక్టర్ రామచంద్ర గారు ఇక్కడి వరకు, మా సిఇఓ మంజువాణి గారు కూడా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే మన యొక్క జీవాలని మనమే కాపాడుకోవాలనేటువంటి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీకు ఒకటే, ఎవరేం మాట్లాడినా, ఎవరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా కానీ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు ఇచ్చిందో అవి నిరంతరంగా మీకు చేరుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు గొర్రెలైనా, అదే విధంగా చేపలైనా, రొయ్యలైనా, దాంతో పాటు ఏ కార్యక్రమం అయినా కానీ నిరంతరంగా జరుగుతుంది తప్ప ఎవడో రాజీనామా చేస్తే, ఎవడో రాజీనామా చేయకుంటే, ఎవడో కుటుంబంగా ఎన్నికలో వచ్చి మాట్లాడితే కాదు.
కేసీఆర్ గారికి రాష్ట్రం పట్ల మరి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోని కార్యక్రమాలని రూపకల్పన చేసేది. ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పుడు చేసే కావు. మరి వారికి ఉన్నటువంటి మరి మేధస్సు కానివ్వండి, వారికి ఉన్న దివ్య దృష్టి, మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా అంత డెప్త్ ఆలోచన లేనటువంటి వ్యక్తులను మనం చూసినాం. కానీ ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ నేను మీ అందరూ కూడా చెప్తున్నా, కానీ మన ఊళ్ళో ఎట్లయితున్నా అంటే ఎవరో వచ్చి నన్ను జరిగిస్తుంది నిజంగానే సపోర్ట్ కొడుతుంది. తిరిగి చేసినోడు వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నోరు వేసి వాడి కింద లేనివాడు కూడా పెద్ద పెద్ద మాట్లాడినా కింద కూర్చుంటూ సపోర్ట్ కొడుతుంది. అసలు మనం జరిగిపోతున్నాం. నేను అడుగుతా, మరి క్వాంటిటీ కరెక్ట్ లేకపోతే మీరు ఇమ్మీడియట్ గా వాపస్ పంపేయండి. మన ఊళ్ళల్లో ఎట్లుండదంటే మత్స్యకారులు అరే మీరు వాపస్ పంపిస్తారు, మన ఉత్తర్వులు రావడం భయపడుతుంటారు. అలాగూ కేసీఆర్ గారు పైసలు కడుతుంది. ఎంత కడుతుందో తెలుసా? 125 కోట్ల రూపాయలు కడుతున్నాం. కడతారా? ఒక కుటుంబాలకు ఒక మత్స్యకారుల కోసం 125 కోట్లు కట్టేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ లేవు, రోజులు కూడా వేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది అడ్డికి పావుతారు. ఎవడో రాగానే వారికి కాలం కాకముందు అమ్మేసి అది వచ్చినప్పుడు గట్టు మీద కూర్చొని ఏడ్చుకునేది మర్చిపోవాలి. ఈ చెరువులకు హక్కు ఎవరిదని చెప్పాడు సీఎం గారు? మత్స్యకారులకు తప్ప వేరుడికి లేదు. ఈ చెరువుల మీద హక్కు మత్స్యకారులది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా యూనిటీగా ఉండాలి. మా కమిషనర్ గారు ఇక్కడనే ఉన్నారు. మెంబర్షిప్ కూడా నిర్మాణం చేయదు. నేను చెప్పిన చాలా స్పష్టంగా ఆ జాతిలో పుట్టిన 18 నెలలు 18 ఏదైనటువంటి ప్రతి ఒక్కరు మెంబర్షిప్ ఇవ్వమని చెప్పిన అది మీరు చేసుకోవాలి. రెండోది, మీకు ఇక్కడ మొబైల్ వెహికల్ ఉన్నది. దాని విలువ 10 లక్షలు అయితే 4 లక్షలకి ఇస్తూ ఇవన్నీ మీరు ఏంటంటే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీకోసం ఇచ్చేటువంటి కార్యక్రమం. మనము గడిచిన 7 సంవత్సరాల నుంచి ఈ చేపలు ఇస్తున్నాం. ఆర్థికంగా